ఏమిటి? ఇంటర్వ్యూ ఇంత త్వరగా ఉందా? ఇంత తక్కువ సమయంలో నేను ఎలా సిద్ధం అవ్వాలి? నేను ఇంటర్వ్యూ ఆలస్యమవుతుందని అనుకున్నాను. నేను ఏమీ సిద్ధం చేయలేదు. నేను అన్ని సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచాలి. నేను దానిపై ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎలా చేయాలి? నేను ఏమి చేయాలి? ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను సహాయం కోసం ఎవరిని అడగాలి? అవును, నేను ఒక పని చేస్తాను. నేను మెహ్నా దీదిని వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడుతాను. హలో దీదీ, నేను లోపలికి రావచ్చా? హాయ్ సనా, రాండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను దీదీ. నాకు మీ సహాయం అవసరం. ఖచ్చితంగా. ఎందుకు కాదు, విషయం ఏమిటి? దిది, నేను ఇంటర్వ్యూ ఎప్పుడైనా జరుగుతుందని ఒక సందేశం పొందాను. మరియు నాకు ఇంటర్వ్యూకు సిద్ధం కావడానికి ఎక్కువ సమయం లేదు. నేను అర్థం చేసుకోలేను. అన్నీ ఎలా జరుగుతుంది? నేను అసహనంగా ఉన్నాను. మరియు నాకు కూడా భయం వేస్తోంది. సరే సనా, మొదట రాండి మరియు ఇక్కడ కూర్చో. నాతో కలిసి ఒక లోతైన శ్వాస తీసుకో. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా విడుదల చేయండి. మీరు ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నారు? నేను ఇప్పుడు కొంచెం బాగున్నాను. కానీ నేను ఇంకా భయపడుతున్నాను. సనా, మీరు అనుభవిస్తున్నది ఒత్తిడి అని అంటారు. మీరు ఒత్తిడి లేదా ఉద్రిక్తతను అనుభవించినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మరియు మీ శ్వాస వేగంగా మారుతుంది. మరియు దీని కారణంగా మేము సరిగ్గా ఆలోచించలేము. కాబట్టి ఇలాంటి దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ద్వారా మనం ప్రశాంతంగా ఉంటాము. మరియు మేము మళ్లీ ఆలోచించే అవకాశం పొందుతాము. ఓహ్, నేను దీదీని అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ ఒత్తిడి మనకు మంచిది కాదు కదా? మేము చాలా ఒత్తిడి తీసుకుంటే అది మన శరీరానికి హానికరంగా మారవచ్చు. మరియు మళ్లీ అనారోగ్యం కావడం, శరీర నొప్పి, రక్తపోటు పెరగడం మరియు అనేక ఇతర వ్యాధులు. మేము ఈ ఒత్తిడిని ఎలా తొలగించవచ్చు? అయితే ఒత్తిడిని నిర్వహించడం చాలా సులభం. మీరు యోగా చేయవచ్చు. మీరు మీ ఒత్తిడిపై మీ స్నేహితులతో మాట్లాడవచ్చు. మీరు వ్యాయామం చేయవచ్చు. సమయానికి తినడం చాలా ముఖ్యమైనది. ఇది కాకుండా బాగా నిద్రించడం కూడా ముఖ్యమైనది. మీరు చాలా ఒత్తిడిని అనుభవించినప్పుడు పొడవైన మరియు లోతైన శ్వాస తీసుకోండి. ఇంతకు ముందు మీరు మీ ఒత్తిడిని నిర్వహించలేకపోతే మీరు ఒక కౌన్సిలర్ లేదా డాక్టర్ను సంప్రదించవచ్చు. వావ్ దిది, ఇవి చాలా సులభమైన పద్ధతులు. కానీ ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావడం గురించి ఏమిటి? మీరు ఇంటర్వ్యూలో భయపడితే మీరు వారి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేరు. ఇది కాకుండా మొత్తం ఇంటర్వ్యూ ప్రక్రియలో మీరు మీపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యమైనది. మీరు భయపడితే మీరు తప్పు చేస్తారు. మీరు మీపై నమ్మకం ఉంచితే మరియు శాంతంగా ఉంటే మీరు చాలా బాగా చేస్తారు. ధన్యవాదాలు దిది. మీకు శుభాకాంక్షలు సనా. మీరు మా వద్ద ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు? మరియు మీరు మళ్లీ భయపడితే మీరు ఏమి చేస్తారు? అప్పుడు నేను ఒక పొడవైన మరియు లోతైన శ్వాస తీసుకుంటాను. ఇది నా ఒత్తిడిని కొంచెం తగ్గిస్తుంది. మీ సంస్థ ప్రజల మధ్య ఉండి వారి కోసం పనిచేస్తుంది. మరియు నేను కూడా ఈ రకమైన పని చేయాలని మరియు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.